వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్. ఈరోజు శాతవాహనుల ప్రాథమిక సమాచారం గురించి తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో పరిపాలిస్తున్న మౌర్యుల కాలంలో శాతవాహనులు ఉత్తర భారతదేశంలో పాలిస్తున్న మౌర్యులకు సామంతులుగా ఉంటూ కన్వ వంశం కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఉత్తర భారతదేశంలో మౌర్య కాలంలో శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉంటూ కాన్వ వంశ కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ముఖ్యంగా శాతవాహనుల పాలన తెలంగాణలోని కోటిలింగాల కరీంనగర్ జిల్లాలో ప్రారంభమై ప్రతిష్టానపురం రాజధానిగా మారి తర్వాత మళ్ళీ శాతవాహనుల కాలంలో ధాన్యకటకంకు రాజధాని మార్చి ఉత్తర భారతదేశంలో మగధ వరకు తమ పరిపాలన కొనసాగించారు. ఎవరు కొనసాగించారంటే శాతవాహనులు మగధ వరకు పరిపాలన కొనసాగించారు. శాతవాహనులు సామంత రాజ్యాలు ఎవరెవరంటే మౌర్య, కన్వ, అలాగే చేర, చోళ, పాండ్య, శకరటక, శక, యవ్వన వీళ్ళంతా అంటే శాతవాహనులు పరిపాలిస్తున్నప్పుడు వీరు కూడా పరిపాలిస్తున్నారు. అలాగే శాతవాహనులకు సమాంతర జాతులు ఎవరంటే పులింద, శబరి, శూద్ర. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు. శాతవాహనుల యొక్క వంశస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడు. శాతవాహనుల యొక్క రాజధానులు కోటిలింగాల, ప్రతిష్టానపురం, అమరావతి. కోటిలింగాల, ప్రతిష్టానపురం, అలాగే అమరావతి. శాతవాహనుల యొక్క భాష ప్రాకృతం. శాతవాహనుల యొక్క మతం జైనం, హైందవం. శాతవాహనులు అందరికంటే గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అత్యధిక కాలం పరిపాలించిన వారు 2వ శాతకర్ణి, 56 సంవత్సరాలు పరిపాలిస్తాడు. శాతవాహనులో చివరి వాడు ఎవరంటే 3వ పులోమావి. శాతవాహనులకు సంబంధించి శాసనాలు: నానాగఢ్ శాసనం, దీన్ని అలంకరణ శాసనం అంటాడు. ఇరడుగల్ శాసనం, నాసిక్ శాసనం, బట్టిపోలు శాసనం, జూనాగఢ్ శాసనం, కార్లే శాసనం, అందిగుప్ప శాసనం, గాథా సప్తశతి, మేకధోని శాసనాలు. శాతవాహనులకు సంబంధించిన నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికాయంటే కొండాపూర్ ప్రాంతంలో శాతవాహనులకు సంబంధించిన నాణ్యాలు లభ్యమయ్యాయి. ఇక్కడ దొరికిన నాణ్యాలు ఎట్లా ఉన్నాయంటే టైబీరియస్, కైజర్ గల నాణ్యాలు దొరికినాయి. ఇవి రోమన్ పద్ధతిలో లభించాయి. రోమన్ పద్ధతిలో కంఠహారంగా లభించాయి. కోటిలింగాల్లో శాతవాహనులకు సంబంధించిన కొన్ని నాణ్యాలు లభించాయి. ఇసుక రాతి స్తంభంపై బ్రహ్మలిపిలో నాగ గోపనిక అని చెక్కబడి ఉన్నది. అలాగే పెద్ద బంకూరు ఉసేమ్యా ఒడ్డునున్నది. ఇక్కడ రోమన్ చక్రవర్తి అగస్టైన్ సీజర్ టైబీరియస్ నాణ్యాలు లభించాయి. పెద్ద బంకూరులో రోమన్ చక్రవర్తి అగస్టైన్ సీజర్ యొక్క టైబీరియన్స్ నాణ్యాలు లభించాయి. ధూళికట్ట, దీనికి మరొక పేరు మట్టి కోట అంటారు. ఇది ఉసేమియా వాగు ఒడ్డున ఉన్నది. ఉసేమియా ఒడ్డున మౌర్యుల కాలం యొక్క నాణ్యాలు లభ్యమైనవి. శాతవాహనుల యొక్క సాహిత్య ఆధారాలు: పురాణాలు డైనాస్టిస్ ఆఫ్ కలి ఏజ్ అనే పేరుతో పార్గిటన్ అనువాదం చేశాడు. బృహద్గత, గాథా సప్తశతి, కథ సారిసాగరం, కామసూత్ర, లీలావతి ప్రణయం ఇవన్నీ సాహిత్య ఆధారాలు శాతవాహనులకు సంబంధించి. విదేశీ రచనలు అంటే మెగస్తనీస్ రాసిన ఇండికా, టాలమీ రాసింది జాగ్రఫీ, పేరులేని రచయిత రాసింది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, రోమన్ చరిత్రకారుడు బుక్ రాశాడు, బుక్ న్యాచురల్ హిస్టరీ, అరియన్ ఇండికా. శాతవాహనులకు సంబంధించి జన్మస్థల సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. పురాణాలు శాతవాహనులు హీన జాతిగా పేర్కొన్నారు. నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణులుగా పేర్కొన్నారు. జైన గ్రంథాల ప్రకారం వీళ్ళు మిశ్రమ కులానికి చెందిన వాళ్ళుగా పేర్కొన్నారు. ఎవరు? శాతవాహనులు. జన్మస్థల సిద్ధాంతం కరీంనగర్లో కోటిలింగాలని ఎవరు అన్నారంటే పరబ్రహ్మ శాస్త్రి. లేదు కోటిలింగాల కాదు అని ప్రతిష్టానపురం అని పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అండ్ జోలెర్కర్ వారు పేర్కొన్నారు. కుండబద్దలు కొట్టినట్టు పరబ్రహ్మ శాస్త్రి ఏమన్నారంటే తెలంగాణ జన్మస్థలం కోటిలింగాల, కరీంనగర్ జిల్లా అని అన్నారు. ఆయన లేదు కాదు శాతవాహనుల యొక్క జన్మ స్థలం ఎక్కడ అంటే ప్రతిష్టానపురం అని పిటి శ్రీనివాస్ అయ్యంగార్ జోలెర్కర్ అన్నారు. లేదు కోటిలింగాల కాదు, ప్రతిష్టానపురం కాదు, విదర్భ అనేది శాతవాహనుల జన్మస్థల సిద్ధాంతం అని వివి మిరాష్ అన్నారు. లేదు కోటిలింగాల కాదు, ప్రతిష్టానపురం కాదు, విదర్భ కాదు, శాతవాహనుల యొక్క జన్మస్థల సిద్ధాంతం అనేది కన్నడ ప్రాంతం అని సుత్తాంకర్ పేర్కొన్నాడు. లేదు శాతవాహనుల జన్మస్థలం కోటిలింగాల కాదు, ప్రతిష్టానపురం కాదు, విదర్భ కాదు, కన్నడ కాదు అని ఆంధ్ర ప్రాంతం అని భండార్కర్ అండ్ గోపాలాచారి, గుత్తి వెంకటరావు ఏఎస్ స్మిత్లు పేర్కొన్నారు. మొత్తానికైతే పురాణం ప్రకారం 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు. శాతవాహనుల యొక్క రాజధానులు కోటిలింగాల. శాతవాహనుల యొక్క కోటిలింగాల అని ఎవరెవరు పేర్కొన్నారు అంటే అజయ్ మిశ్రా, రాజిరెడ్డి ఠాకూర్,
పివి పరబ్రహ్మ శాస్త్రి. లేదు లేదు, రాజధాని కోటిలింగాల కాదు ప్రతిష్టానపురం అని గాథా సప్తశతి ప్రకారం మొదటి రాజధాని అని పేర్కొన్నారు. తర్వాత అమరావతి అనేది మలిద రాజధానిగా పేర్కొంటారు. ఇప్పటి వరకు శాతవాహనుల గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. అంటే రాజులు ఎవరంటే ఇక్కడ చూడండి, శాతకర్ణి, లంబోదర, వేదశ్రీ, అలాగే 2వ శాతకర్ణి అపిలుడు, కుంతల శాతకర్ణి, 1వ పులమావి హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, 2వ పులమావి. వీళ్ళ గురించి తర్వాత క్లాసులో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.